నమస్కారం, నేను మీ మౌనిక అండి. చికెన్ పకోడీ చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో చేసుకుందామని చూస్తున్నారా? అలా అయితే ఈ ప్రాసెస్ ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ చేసిన వాళ్ళు వావ్ అనాల్సిందే, అంత బాగుంటుందండి. చికెన్ మొత్తం అయిపోయిన తర్వాత అలా లెమన్ పిండుకొని తింటే ఉంటుందండి స్వర్గం అనుకోండి, అంత బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దామా? ఫస్ట్ అయితే చికెన్ని క్లీన్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ముక్కలోన సాఫ్ట్గా చిన్నపిల్లలైనా తినచ్చు ఇలా చేసుకుంటే. కొంచెం కారం వేసుకోవాలండి. కారం కొంచెం ఎక్కువే వేసుకోండి, మనం ఆయిల్లో వేపుతాం కదా, అప్పుడు మీడియం అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం చికెన్ మసాలా అండ్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. మనం కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేస్తున్నామండి, లేదా మైదానే యూజ్ చేయొచ్చు. నేనైతే కార్న్ఫ్లోర్ యూజ్ చేశాను. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి మీదన కరకరలు ఆడుతూ మధ్యలో సాఫ్ట్గా ఉంటుంది. కార్న్ఫ్లోర్ ఎంతైతే తీసుకున్నామో దానికి డబల్లో మన శనగపిండి వేసుకోవడం వల్ల సాఫ్ట్గా ఉంటుందండి. మీదన కరకరలు ఆడుతూ మధ్యలో మనకి సాఫ్ట్గా ఉంటుంది ముక్క, చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాల పౌడర్ అండ్ కొంచెం పసుపు వేసుకొని ఒక ఎగ్ యాడ్ చేశానండి. కోటింగ్కి బాగా పట్టడం కోసం మనం వేసుకున్నాం కదా, అవన్నీ బాగా పట్టడానికి ఎగ్ యూజ్ చేశాను. దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. టైం ఉందంటే ఒక 2 hours మ్యారినేట్ చేస్తే సరిపోతుంది, లేదంటే ఒక 30 minutes అయినా మ్యారినేట్ చేయండి, అప్పుడే బాగా పడుతుంది మసాలా. తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకొని చికెన్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని సిమ్లోనే వేగనిచ్చుకోండి. అలా అయితేనే బాగా వేగుతుంది. లోన్ కూడా చికెన్ మనకి కుక్ అవ్వాలి కాబట్టి సిమ్లోని కుక్ చేసుకుంటే సరిపోతుంది. సిమ్లో కుక్ చేసుకోవడం వల్ల లోన్ కూడా బాగా కుక్ అవుతుందండి. అదే హైలోని అనుకోండి, వేరంగా కలర్ వచ్చేస్తుంది, లోన వేగదు. అందుకే సిమ్లోని కుక్ చేసుకోండి. ఇది మొత్తం వేగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, జీడిపప్పు వేపేసి ఈ చికెన్లో వేసుకొని తింటే ఉంటుందండి స్వర్గమే, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.